హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు పోలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆయన తనయుడు రాజేష్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే 5 బ్లడ్ బ్యాంకులకు సంబంధించిన సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ తో పాటు వివిధ డాక్టర్లు, హాస్పిటల్కి చెందిన డాక్టర్ల పర్యవేక్షణలో సుమారు 1000 మందికి పైగా రక్తదానం చేసేలా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపుగా 250 నుంచి 300 మందికి పైగా రక్తదానం చేశారు. అయితే ఈ 1000 టార్గెట్ ని ఈజీగా రీచ్ అవుతామంటూ కూడా నిర్వాహకులు చెబుతున్నమాట. అయితే దీనికి సంబంధించి నియోజకవర్గంలో, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని జనసేన అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీలతో సంబంధం లేకుండా విద్యార్థులు, వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపల్స్ సైతం ఇక్కడ డాక్టర్లతో పాటు వివిధ వైద్యులు కూడా ఇక్కడ రక్తదానం చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పటికే బెడ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు, బెడ్స్ అన్ని ఫుల్ అయి ఉన్నాయి. ఇంచుమించు 100 మంది ఒకేసారి రక్తదానం చేసేలాగా ఏర్పాట్లు అయితే చేశారు. 100 మంది రక్తదానం చేసిన తర్వాత ఒక 10 నిమిషాల అనంతరం మరో 100 మంది, అలా ఇంచుమించుగా 3.5 గంటల పాటు 1000 నుంచి 1200 మంది వరకు రక్తదానం చేసేలాగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు పోలిశెట్టి రాజేష్ చెబుతూ ఉన్నారు. సెప్టెంబర్ 2 మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ మనం ఇక్కడ మాగంటిలో, హౌసింగ్ బోర్డ్ చివరన ఉన్నటువంటి మాగంటిలో దాదాపుగా 1000 మందితో 1000 యూనిట్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు ఎత్తి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కళ్యాణ్ గారు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేవలం ఏదో కేక్ కట్ చేసి లేకపోతే ఏదో ఫ్రూట్స్ పంచో కంప్లీట్ చేయాలనే ఉద్దేశం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన ఎప్పుడు సమాజ సేవలో ఉంటాడు. సమాజాన్ని మేలు కోరుతూ ఉంటాడు. ఆయనకి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలని మేము ఉనికిపుచ్చుకుని యూత్ అంతా కూడా దాంట్లో వెళ్ళాలని ఆయన ఆలోచన ఉంటుంది. దానికి అనుగుణంగానే మేమందరం ఇవాళ ఇంత కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దానికి ఊరంతా కూడా తాడేపల్లిగూడెం ఊరు నుండి అట్లాగే నియోజకవర్గం అంతా కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఊరు నుంచి, ప్రతి వార్డు నుంచి కూడా ఇప్పటికే కొన్ని లిస్టులు ఇవ్వడం జరిగింది. వారంతటి వారు వచ్చి బ్లడ్ డొనేట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 1000 మంది ఆటోమేటిక్గా మధ్యాహ్నానికి కంప్లీట్ చేస్తామని నమ్మకం మాకుంది. ఇప్పటికే చాలా మంది వచ్చి వారంతటి వారు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. నేను కూడా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా కళ్యాణ్ గారు ఇట్లాగే నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. మన రాష్ట్ర బాగుపడటానికి ఆయన వంతు ఆయన చేస్తా ఉన్నాడు. మనందరం ఆయనకి సహకరిస్తే మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోగలం అనే ఆలోచన కూడా యూత్ అంతా చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఇలాంటి కార్యక్రమాలు మాత్రమే చేయాలని మేము అనుకోవటం జరిగింది. దానికి ఏదైతే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన గట్టు గోపికృష్ణ గారు వారి సహకారంతో, అట్లాగే సిసిటి కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా వారు కూడా మాకు సహకరిస్తూ, ఏదైతే ఇవాళ దాదాపుగా 5 బ్లడ్ క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏదైతే మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఆ బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చినాయి. మన సంజీవిని ఒకటి, నార్ని రత్నాలయ ఒకటి, బుద్ధాల వెంకటరత్నం ఒకటి, అట్లాగే ముల్లపూడి రెడ్ క్రాస్ ఏలూరు అండ్ రాజమండ్రి నుంచి కూడా రావడం జరిగింది. వీరందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.